అందరికీ ఆర్ట్స్ ఫర్ లైఫ్ సిరీస్ కి స్వాగతము. మనము ప్రతిసారిలాగే ప్రారంభించే ముందు కొంత సమయం సైలెన్స్ లో ఉంటూ ఆ పరమాత్మని ఆహ్వానిద్దాము. అందరికీ స్వాగతము. మేము ఎపిసోడ్ 10A ఉన్నాము. కొత్త కళ, నేర్పించే మరియు నేర్చుకునే కళ. నేర్చుకునే మరియు నేర్పించే కళ. మనందరికీ కూడా ఈ కళ గురించి తెలుసు, ఎందుకంటే మనం జీవితాంతము కూడా నేర్చుకుంటూనే ఉంటాము. అలాగే బ్రహ్మకుమారి స్పిరిచువల్ యూనివర్సిటీతోని బిలాంగ్ అయిన కారణంగా మేము ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉంటాము. అదే ప్రక్రియలోని ఇంకా ఇతరులకి నేర్పిస్తూ ఉంటాం. మన ఎదురుగా ఇప్పుడు ఒక ఆక్స్ఫర్డ్ యూకే నుంచి అరుణ లాడ్వా ఉన్నారు. వారు మనకి తన నైపుణ్యత మనకి నేర్పిస్తారు. చాలా కాలంగా వారి యొక్క మంచి విషయాలను మనం వినలేదు. జిఆర్సి గ్లోబల్ రిట్రీట్ సెంటర్ యూకే లోని మెయిన్ ఆమె తన చాలా చిన్నతనంలోనే ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు. ఆవిడ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ కల్చర్స్ యొక్క బ్లెండ్ గా ఉన్నారు. కెన్యాలో జన్మ తీసుకొని ఇంగ్లాండ్ లోని చదువుకొని ఆమె ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పుకోవాలి అంటే వాంకూవర్ కెనడా లోని సెంటర్ ఓపెన్ చేయడానికి ఆమె నిమిత్తం అయ్యారు. తర్వాత మనామా, కువైట్ సిటీ ఆమె ఒక రచయిత కూడా. ఆమె 8 పుస్తకాలు రాశారు. ఇట్స్ టైమ్ అనేటువంటి ఇట్స్ టైమ్ ఫర్ రిలేషన్షిప్, ఇట్స్ టైమ్ అనే దాంతోని ఆమె 2010 నుంచి ఆమె యాక్టివ్ గా బ్లాగర్. జానికి ఆమెకి ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చారు అనేసి ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ కూడా ఆమెకి దక్కింది. ఈ ఇంట్రొడక్షన్ తో పాటు వాంకూవర్ టీమ్ ని ఆమెని వెల్కమ్ చేయమని చెప్తున్నాను. ఓం శాంతి అరుణబెన్. ఈ ప్రోగ్రామ్ కి మీకు స్వాగతము. మిమ్మల్ని ప్రోగ్రామ్ కి ఆహ్వానించడం, మీరు మా ప్రోగ్రామ్ లో ఉండడము అనేది మాకు చాలా గర్వకారణము. ఎందుకంటే మీ పుస్తకాలు చాలా చూశాను, విన్నాను, చదివాను. మీకు నేర్చుకునే మరియు నేర్పించే కళ కూడా ఉన్నాయి. మీరు ఇంకా చాలా పుస్తకాలు మీరు మంచి రచయిత మరియు అలాగే నేర్పించేవారు కూడా. అందువలన మీ దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలని మా ప్రయత్నము. ఎప్పుడైతే ఇవన్నీ నేర్చుకుంటారో వాళ్ళు అందరూ కూడా మీతో ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. వాంకూవర్ నుంచి ఈ సిస్టర్ అరుణ గారికి ఈ పువ్వులు వస్తున్నాయి. బ్రెజిల్ నుంచి మనందరమీ కూడా ప్రపంచం నలువైపుల నుంచి ఉన్నాము. మీరు నన్ను ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదలు పెట్టచ్చు. సిస్టర్ క్లౌడియా, సిస్టర్ మొరీన్ కి అందరికి హాయ్ చెప్పండి.
వెల్కమ్ అందరికీ కూడానా. నాకు టాపిక్ యొక్క చాయిస్ ఇచ్చినప్పుడు నేను దీన్ని ఎంచుకున్నాను. నేను ఇది చాలా సులువైన టాపిక్ అనుకున్నాను. కానీ నేను దాంట్లోని ఎంత లోతుగా వెళ్తున్న కొద్దీ నేనే చాలా ఎక్కువగా నేర్చుకున్నాను అని అనిపించింది. దానిలోనే మనకు నిరూపణ అవుతుంది. ఎప్పుడూ నేర్చుకోవడము, ఎదుగుతూ ఉండడము, ప్రతి విషయాన్ని వేరే వేరే విధంగా చూడడము చాలా మంచిది అని అర్థమవుతుంది. ఇది నేర్చుకోవడము మరియు నేర్పించడము అనేది ఒక కలయే. నేను నేర్పించడం గురించి కన్నానా నేర్చుకోవడం గురించి ఎక్కువగా చెప్పాలనుకుంటున్నాను. అది ఎందుకు అనేది మీకు మెల్లిగా చెప్తాను. మనకు తెలిసిన విషయమే ఈ జీవితం అనేది ఒక పాఠశాల. జీవితాంతం మనం నేర్చుకుంటూనే ఉంటాము. మనం దీనిని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, మనం ప్రతీదీ మనకు జరిగే ప్రతీదీ అన్నీ కూడా ఒక స్కూలు, ఒక చదువు అని మనకి ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసుకుంటానో, అప్పుడు నేను ఎదుగుతూ ఉంటాను. నేను ఒక పాఠాన్ని నేర్చుకొని ఎదుగుతూ ఉంటాను. అంటే మన మైండ్ సెట్ కానీ, మన మానసిక వృత్తి కానీ ఎలా ఉండాలంటే, నాకు చుట్టూ జరుగుతున్నవన్నీ కూడా నన్ను తెలివివంతంగా, శక్తివంతంగా, ఇంకా ఆధ్యాత్మికంగా అయ్యేందుకు, ఇంకా అవేకన్ అవ్వడం కోసము ఇవన్నీ ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్కూల్లోని ఒక గ్రాడ్యుయేషన్ అయితే అవుతుంది కదా! చూడండి, ఒక స్కూల్లోని ఒక దాంట్లో పాస్ అవ్వకపోతే తర్వాత మనకి సర్టిఫికేట్ రాదు. సర్టిఫికేట్ రాకపోతే మనం గ్రాడ్యుయేట్ అవ్వము. అలాగే మన జీవితంలో ఏదైనా ఒక ఛాలెంజ్ ఉన్నది అంటే అది చాలా మంచిదే. ఎందుకంటే అది అసలు నేనెక్కడున్నాను, ఎంతవరకు నాకేం తెలుసు అనేది నాకు చూపిస్తుంది. జీవితం ఒక పాఠశాల అని మనకెప్పుడైతే గుర్తుంటుందో మనం చాలా నమ్రతగా మారిపోతాం. ఎందుకంటే మన చుట్టూ ఏదైతే జరుగుతుందో అది నా అహంకారాన్ని రానివ్వకుండా చేస్తుంది. జీవితం ఒక పాఠశాల అంటే నాకు ముందుకి ఇంకా ఎక్సెల్ అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. నేను మనల్ని మనం పర్ఫెక్ట్‌గా చేసుకుంటున్నాం. అందుకని ఫెయిల్యూర్ అనేది ఒక శిక్ష కాదు. ఫెయిల్యూర్ అంటే ఒక ఆపర్చునిటీ. అప్పుడు నాకు క్యూరియాసిటీ ఉంటుంది. అయితే నెక్స్ట్ లెసన్ ఏంటి అని నాకు ఉత్సాహం పెరుగుతుంది. దీని వలన మనకి ఇదంతా ఒక జాయ్, ఒక ఫన్. మనము చాలా అయితే ముఖ్యమైనదేంటి అంటే, ఈ ప్రపంచానికి అనుగుణంగా ఉండడం అనేది చాలా ముఖ్యము. ఈ ప్రపంచంలో ఎన్నో కంపెనీలున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి మార్పులకి అడాప్ట్ అవ్వలేదు. నోకియా, బ్లాక్‌బెర్రీ, కోడాక్, సిఎస్, జిరాక్స్ వీళ్ళు కొన్ని రీజన్స్ కారణంగా మనం ఎదుగుతున్న కొద్దీ అవి ఎక్కువగా ఈ ప్రపంచానికి అనుగుణంగా బరగలేదు. మనం ఇప్పటికి కూడానా జెరాక్స్ అనే మాటే వాడతాము. అది మన భాషలోని అలాగా ఉన్నది. కానీ, ఆ జిరాక్స్ అనే కంపెనీ అనేదైతే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే, ఈ ప్రపంచంలో ఈ సెకండ్‌కి ఏది అవసరం అనేది తెలుసుకోలేకపోయారు కాబట్టి. ఆల్విన్ టోఫ్లర్ అనేవారు చాలా ముఖ్యమైన వారు. పవర్ అనేది ఎలాగొస్తదో వారు నేర్పించారు. ఇన్ఫర్మేషన్ ఓవర్‌లోడ్ అని, పవర్ షిఫ్ట్ అని ఇలాంటి పదాలన్నీ వారే తీసుకొచ్చారు. వారేమన్నారంటే 21st సెంచరీ యొక్క అవిద్యులు ఎవరైతే ఉన్నారో, వారు చదువుకోవడము,
రాయడం రాని వారు కాదు. వారు ఎవరు అంటే, ఎవరైతే నేర్చుకున్న దాన్ని తిరిగి మళ్ళీ నేర్చుకోవడము అనే దాన్ని ఎవరైతే తెలుసుకోలేదో వారే అలా అవుతారు అని. సొసైటీలోని ఎలాంటి చేంజెస్ ఒస్తాయి అనేది తెలుసుకోవడంలో వారు ఇలాంటివన్నీ ఎప్పుడు నేర్చుకుంటూ ఉండడం గురించి, సైకలాల్ మార్పు యొక్క సైకలాజికల్ ఎఫెక్ట్ గురించి, వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు. వారి లెర్నింగ్స్ ద్వారా చాలా కంపెనీలు ఎన్నో నేర్చుకున్నాయి. అయితే నేనిప్పుడు ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మీరు నేర్చుకోవడానికి మీకు ఏం మోటివేషన్ కావాలి? ఒక్క నిమిషం ఆలోచించండి. నేను ఒకటి నేర్చుకోవాలంటే నాకు ఎటువంటి మోటివేషన్ లేదంటే అసలు నేను ఎందుకు నేర్చుకోవాలి? దానికి అంటే ఏ విధంగా మనం మోటివేషన్ చేసుకోవాలి? ఏముంటే మనం మోటివేట్ అవుతాం? ఫస్ట్ ఆన్సర్ ఏదైతే వస్తుందో మీ మనసుకి, అది మీరు చెప్పకపోయినా, నా మోటివేషన్ ఏంటో నేను చెప్తాను. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. నేను నేర్చుకోవడం అనేది ఎంజాయ్ చేస్తాననే కాదు, నేను నేర్చుకున్నప్పుడు నన్ను నేను రెస్పెక్ట్ చేస్తున్నానని నాకనిపిస్తుంది. ఎందుకంటే నేను నేర్చుకోకపోతే నేనెక్కడున్నానో అక్కడే ఉన్నట్టు. నేను ఒక దగ్గర అలా నిల్చుండిపోయి టైం అనేది పాస్ అయిపోతూ ఉంటే నేను వెనకబడిపోయినట్టే కదా! అందువలన వెనకపడడం అంటే నేను జీవితం యొక్క పాఠాలు నేను నేర్చుకోవట్లేదు. అయితే నేను వాటిని వదిలేస్తున్నాను. లేదంటే పక్కకు పెట్టేస్తున్నాను. అంటే నేను ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు. నేను దేనిని యాక్సెప్ట్ చెయ్యట్లేదు. నేను వాటిని దగ్గరికి తీసుకోవట్లేదు. అంటే నాకొక ఫిక్స్డ్ మైండ్‌సెట్ ఉందని అర్థం. నా జీవితము, నా ప్రపంచము చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. దాని వలన నాకు చాలా లిమిటెడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అప్పుడు నేను జడ్జ్ చేస్తాను మనుష్యుల్ని. ఇక్కడ ఆ ఆత్మగౌరవము అంటే ఇప్పుడు నేను ఈ ఎన్నో దేశాలు తిరిగి ఉన్నాను. దానిలోని నేను ఎన్నో నేర్చుకున్నాను. చాలా కల్చర్స్ గురించి నేర్చుకున్నాను. మనం ఇంగ్లాండ్ నుంచి ఇంకో స్థానానికి వెళ్ళినప్పుడు, ఇ ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు ఏదైతే చేసామో అక్కడ కూడా అదే రైట్ అనుకుంటాం. కానీ అదలా కాదు. ఎందుకంటే అది ఒక మైండ్ సెట్‌గా అయిపోతుంది కదా! మనం ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా సక్సెస్‌ఫుల్. మనం ఆ కల్చర్స్ అన్నిటిలోని ఏదైతే మంచిదుందో అది యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు నేను కైరో గురించి ఆలోచిస్తే అసలు అదెలా ఫంక్షన్ చేస్తుందా అనేది నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని నుంచి ఉన్నటువంటి బెస్ట్ తీసుకుంటాము. అందుకని నేను ఎటువంటి అజ్ఞానంలోని చిక్కుకోవాలని అనుకోవట్లేదు. నేను భయంలో కానీ చిక్కుకోవాలనుకుంటున్నాను. నేను ధైర్యంగా ఉండాలి. నేను లిమిటెడ్‌గా ఉండకూడదు. నేను ఎదుగుతూనే ఉండాలి. అందువలన నేను నేర్చుకోవాలి అనేది ఒక కల్టివేట్ చేసుకుంటాం. కొన్ని స్లైడ్స్‌లోని నేను చూపిస్తూ ఉంటాను. ఇదంతా లెర్నింగ్ గురించే, నేర్చుకోవడం గురించే ఉంది. ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఉంటామో మన జీవితం సులువైపోతుంది. కష్టం ఉండదు. ల నేర్చుకోవడం అనేది ఎక్స్‌ట్రా వర్క్ కాదు. అది నిజంగా చెప్పాలంటే మనకదొక ఇన్వెస్ట్‌మెంట్ అని. మనం ఏదైనా నేర్చుకున్నప్పుడు, ఏదైనా చేయడం నేర్చుకున్నప్పుడు అది కుకింగ్ అవ్వచ్చు, ఏదైనా ఆర్గనైజ్ అవ్వచ్చు, మేనేజింగ్ అవ్వచ్చు. అప్పుడు మనం ఇంకా బెటర్‌గా అవుతూ ఉంటాము. మనం కొన్ని తప్పులు చేస్తాం. కానీ మన జీవితానికి కంట్రోల్ మనం తీసుకుంటాము.
మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాము. అప్పుడు మనలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోతుంది. నేను ఎప్పుడైతే నేర్చుకుంటానో, నా జీవితాన్ని సులువు చేసుకుంటున్నాను. అంటే ఇది కూడా ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. నేను ఎప్పుడైతే ఒక కథ చెప్తారు కదా! ఒక వ్యక్తి చెట్లు కొడుతూ ఉంటాడు ఒకే కత్తితోని. ఎప్పుడైతే కొన్ని రోజుల తర్వాత ఆ కత్తిని షార్ప్ చేయమంటే, నేను బిజీగా ఉన్నానంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎప్పుడైతే షార్పెన్ చేస్తాడో, అప్పుడు ఆ చెట్లను తొందరగా కొట్టగలుగుతాడు. మనం ఎప్పుడైనా ఒక నిమిషం ఆగి నేర్చుకోవడం అనేది చాలా అవసరం. దాని వలన మన జీవితం సుఖవంతంగా అవుతుంది. ఆహ్, మనం నేర్చుకుంటున్నప్పుడు మన బ్రెయిన్ చాలా అలైవ్‌గా ఉంటుంది. మనం ఏదైతే పజిల్స్ తీసుకుంటామో సుడోకో అలాంటివి చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాంట్లో ఉన్న ఆనందం ఏంటి? నేను కొంత సమయం తీసుకొని మన మెమరీని ఇంక్రీజ్ చేస్తున్నాము. అప్పుడు మనం ఎక్సర్‌సైజ్ చేయిస్తున్నాం. మనం అలా చేసినప్పుడు మన మైండ్ చాలా యంగ్‌గా ఉంటుంది. మనం నెక్స్ట్ పజిల్ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాం. మనం ఎంతెంత నేర్చుకుంటూ ఉంటామో, అప్పుడు దాంట్లో చూసుకుంటూ ఉండాలి. మనం ఏం నేర్చుకోవచ్చు అనేసి. నాకు కొన్నాళ్ళ క్రితం నాకు ఫ్యూజు అనేది నేను చేయడం రాదు. నేను ఒకరిని అలా చేయలేనప్పుడు నేననుకున్నాను. ఒక బ్రదర్ చేసినప్పుడు ఇది మగవాళ్ళ జాబ్ ఎందుకు అనుకోవాలి, నేనే చేసేయగలను అని అనుకున్నాను. లెర్న్ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మన గురించి మనకెక్కువగా తెలుస్తుంది. మన చుట్టూ జరుగుతున్నవి అర్థమవుతాయి. అప్పుడు మనకి భయం తగ్గుతుంది. ఇదెందుకు జరుగుతుంది? ఇది ఎందుకు పనిచేస్తుందా? అవన్నీ మనకర్థమవుతాయి. అప్పుడు మనల్ని మనం ఎక్కువగా ట్రస్ట్ చేసుకోగలుగుతాము. అప్పుడు మన లోపల ఏవేవైతే స్కిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలుస్తాయి. మనం స్కూల్ సర్టిఫికేట్స్ వాటి గురించి మాట్లాడుకోవట్లేదు. మన లోపల ఉన్నటువంటివి మనకి బయటకి రాలేనటువంటివి వాటి గురించి. మనం కొంచెం సహనంగా ఉండడం కానీ, అలాంటి విషయాల గురించి. మనకి తెలుస్తుంది. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదనేది అర్థమవుతుంది. దానివల్ల లోపల ఇన్నర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనల్ని ఎంపవర్ అవుతూ ఉంటాం. నేర్చుకునే కళ ద్వారా మనకి ఫ్రీడమ్ లభిస్తుంది. మీరు కెరియర్ చేంజ్ చేయొచ్చు, బిజినెస్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, ఇతరుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. మనకెంత నాలెడ్జ్ ఉంటుందో మనకంత ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్ మనకి ఫ్రీడమ్ ఇస్తుంది. అందువలన ఇంకొక స్లైడ్ కూడా ఉంది. మనం ఎలాగైతే నేర్చుకున్నది ఎలా మనలతో మనం ఎలా క్యారీ చేస్తామనేది కూడా మనం దేంట్లోని మంచిగా అంటే కళ ఉంది, దేంట్లో కళ లేదు. ఒకవేళ మన దాంట్లోనికి కళ లేదు అంటే మనం అటెంప్ట్ చేయమని కాదు. మనం దాన్ని కూడా మ మనకి ఇది చేయలేమని తెలుసు కాబట్టి దాన్ని నేర్చుకునేటువంటి ఒక ఛాలెంజ్ తీసుకోవచ్చు. మన భయంలో ఉండవలసిన అవసరం లేదు. మనల్ని మనం డిస్కవర్ చేసుకుంటున్నట్టు లెక్క. మనం ఎప్పుడైతే ఏదైనా నేర్చుకుంటామో, నాకు నాతో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక స్కిల్ కావాలి అని. నేనెప్పుడైతే జ్ఞానాన్ని వినిపిస్తానో, లేదంటే నేనేదైనా రాసినప్పుడు, అది ఎవరిపైన ఆధారపడిన ఉండకుండా ఉంటుంది. ఇది మన ఓన్ టాలెంట్ అయినప్పుడు, మనం ఎక్కడ ఓడిపోము. మనము ఎక్కడికి వెళ్ళినా సరే, ఆ లెర్నింగ్ అనేది మనతో పాటు వస్తుంది. అందుకనే దాన్ని సేఫెస్ట్ సూపర్ పవర్ అంటారు.
నెక్స్ట్ పాయింట్ ఒక మనం ఎంత నేర్చుకుంటామో అంత మంచి టీచర్‌గా అవుతారు. మనం నేర్చుకోలేనిది మనం టీచ్ చేయలేం కదా! నేను నేర్చుకోలేనిది నేను టీచ్ చేయలేను. కానీ నాకు కనీసం అర్థం అవ్వదు కూడాను. అందువల్ల నేను ఎంత నేర్చుకుంటానో అంత ఇతరులకి ఎదగడానికి హెల్ప్ చేయగలుగుతాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. ఈరోజు మీరు అసలేం నేర్చుకున్నారు? ఒక్కసారి ఆలోచించి మీరేం నేర్చుకున్నారో గుర్తు చేసుకోండి. ఈరోజు ఏమి నేర్చుకున్నాను? నేను ఈరోజు ఏం నేర్చుకున్నానో నేను మీకు చెప్తాను. ఈ మధ్య కాలంలో ఏం నేర్చుకున్నానో కూడా చెప్తాను. నేను ఒక జోక్ చెప్పాను ఒకరికి. అది చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అంటే అప్పుడు నేను ఏటి నేర్చుకున్నాను, నేను ఎక్కువగా మాట్లాడకూడదు అని నేర్చుకున్నాను. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి జోక్ చేసినప్పుడు అది ఇతరులకి మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వచ్చు అనేసి. ఈరోజు నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంటో ఎందుకు 2 వారాల క్రితం నేనొక టాక్ ఇచ్చాను. నేను పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గురించి మిడిల్ ఈస్ట్‌లోని. నేను దాని గురించి నేర్చుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు నేను ఒక పవర్‌ఫుల్ లెసన్ నేర్చుకున్నాను. ఎప్పుడైతే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటుందో, ప్రతిసారి మనం దేన్నైనా అప్రిషియేట్ చేస్తాము. దేన్నైనా గ్రేట్‌ఫుల్‌గా ఉంటామో, మనం ఆ థాట్‌ని రిపీట్ అయ్యి, అది ఒక అలగా మారిపోతుంది మన బ్రెయిన్‌లో. ఆ గ్రాటిట్యూడ్ వలన అది పవర్‌ఫుల్‌గా అయ్యి, అప్పుడు అది మనకి కొత్త న్యూరో పాత్వేగా తయారవుతుంది. అది ఒక న్యూ హాబిట్ అవుతుంది. అందువల్ల కొంతకాలానికి మా బ్రెయిన్ అనేది చాలా క్వైట్ అయిపోయి, బ్లెస్సింగ్స్‌ని నోటీస్ చేయడం మొదలవుతుంది. ప్రాబ్లమ్స్‌ని నోటీస్ చేయడం మానేస్తుంది. అంటే గ్రాటిట్యూడ్ అనేది కేవలం ఫీల్ గుడ్ కోసం కాదు. మన బ్రెయిన్‌ని కూడా చాలా గుడ్‌గా మారుస్తుంది. అందువల్ల మనము దానిలో మంచిని మనం చూడగలిగే హాబిట్‌లోకొస్తున్నాం. ఇవి కొన్ని స్టడీస్ గురించి చూపిస్తున్నాను నేను నేర్చుకున్నటువంటివి. హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీ వారు ఒక స్టడీ చేశారు. వారికి వారి వాళ్ళ జీవితంలో ఏదైతే గ్రేట్‌ఫుల్ ఉందో, వారు 10 వారంలో ఒక్క రోజు ఎవరైతే రాసారో, వారు చాలా సృజనాత్మకంగా తయారయ్యారు. ఎవరైతే ఇరిటేషన్స్ గురించి, వాటి గురించి రాయడం మానేసి, మంచి విషయాలు రాయడం మొదలుపెట్టారు. ఫిజికల్ కంప్లెయింట్స్ అనేవి తగ్గిపోయాయి. రాత్రి, పగలు మనం ఇదే గ్రేట్‌ఫుల్‌గా ఉండడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం కదా! మనం ఈ న్యూరో పాత్వేస్ ఏవి క్రియేట్ అవుతున్నాయో ఆలోచించండి. ఇంకొక స్టడీ ఏంటంటే, డాక్టర్ రాబర్ట్ ఎమన్స్ నుంచి వరల్డ్స్ లీడింగ్ సైంటిఫిక్ ఎక్స్‌పర్ట్ ఆన్ గ్రాటిట్యూడ్ అంటారు వారిని. వారి స్టడీస్‌లో ఏముందంటే ఎవరైతే పార్టిసిపేట్ చేసారో 3 వీక్స్ పార్టిసిపేట్ చేసారో వాళ్ళలోని 25% ఎక్కువ హ్యాపీనెస్ అయింది. బెటర్ అండ్ లాంగర్ స్లీప్ క్వాలిటీ, యాంగ్జైటీ తగ్గింది, ఇమ్యూన్ సిస్టమ్ పెరిగింది, బ్లడ్ ప్రెషర్ తగ్గింది. రి రి రిలేషన్‌షిప్స్ అన్నీ బాగుపడ్డాయి. అందుకే నేనంటున్నాను, మనం రోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే, ఇవి మనకి మన మనసులో ఇలాంటి రిజల్ట్స్ ఒస్తాయి. అప్పుడు మనం ఆహా ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవాలి అంటే మనకి అటెన్షన్ ఉండాలి. మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు కూడానా
ఎవరు బాగా చదువుతారు, లేదంటే ఎవరు ఎక్కువగా చదువుతారంటే ఎవరికి ఎక్కువ అటెన్షన్ ఉంటుందో వాళ్ళే చదువుతారు. అయితే మనకైతే అనంతమైన అటెన్షన్ అయితే లేదు కదా! డానియల్ కానెమన్ అనే వ్యక్తి వారు 1973లోని వారు ఒక బుక్ రాసారు. దానిలో ఏం చెప్తున్నారంటే 'అటెన్షన్ అండ్ ఎఫర్ట్' అనే పుస్తకాన్ని రాసారు. మనము ఎప్పుడైతే ఎక్కువ అటెన్షన్ ఇస్తూ ఉంటామో మనకి మెంటల్ ఎనర్జీ చాలా అవసరం పడుతుంది. కానీ మెంటల్ ఎనర్జీ చాలా లిమిటెడ్‌గా ఉంటుంది. వారేం చెప్తున్నారంటే మనం మల్టీ టాస్కింగ్ గురించి మాట్లాడినప్పుడు అంటాం కదా! నేను మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు ఒక దాంట్లోంచి ఒకటి చేస్తూ ఉంటాం కాబట్టి మన అటెన్షన్ తగ్గుతుంది అనేది ఒక అపోహ. వారేం చేస్తున్నారంటే, మనం ఎప్పుడైతే అటెన్షన్ పెడుతూ ఉంటామో, మనం దానికి శ్రమ కూడా చేస్తూ ఉంటామో, గ్రాటిట్యూడ్ గురించి చెప్పినట్టుగానే కొత్త న్యూరో కనెక్షన్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి. అంటే మనం ఏదైతే శ్రమ చేసామో అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఇంకా బెటర్‌గా అయ్యి, ఇంకా సక్సెస్‌ఫుల్‌గా అవుతాము. ఎందుకంటే ఇవి చాలా హై ఎఫర్ట్స్ కాబట్టి, అటెన్షన్ అనేది మెంటల్ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి, కొత్త న్యూరో పాత్వే చేస్తుంది. నాకెప్పుడైనా అనిపించిందనుకోండి, ఇది చాలా కష్టం అనిపిస్తుంది నేను అటెన్షన్‌గా ఉండడము అంటే, అందుకంటే నేను కొత్త న్యూరో పాత్వేని క్రియేట్ చేస్తున్నాను. అలా నేను అప్పుడు మనం ఏం చెప్పుకోవాలి నేను కొన్ని రోజులు చేసేసరికి నాకది సులువవుతుంది అని చెప్పాలి. అందుకే నేర్చుకోవాలి అంటే మనకి చాలా ఫోకస్ ఉండాలి అని. ఏదైనా నేర్చుకోవాలి అంటే, మీరు దాని కోసం ఎంత సమయం కేటాయించారో దానికి ఫోకస్, అటెన్షన్ ఇవ్వండి. ఒక హిందీలో మనం అంటాము, మెడిటేషన్ అనగానే ధ్యానము అని అంటాము. ధ్యానము అంటే అటెన్షన్. నేనెప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నానో నేను దానికి ఫుల్ ఫోకస్ ఇస్తున్నాను. మనం ఆధ్యాత్మిక తోవలో ఏం చెప్తున్నారంటే, మన మెడిటేటివ్ మైండ్‌ని తీసుకెళ్ళి ఒక యాక్షన్‌లోకి తీసుకురమ్మంటున్నాం. మనం ఓపెన్ ఐ మెడిటేషన్ కూడా నేర్చుకుంటాం కదా! నేను నా మైండ్ సెట్‌ని క్యారీ చేసుకొని, నేను దేనిపైన ఫోకస్ చేయాలో అదే ఫోకస్ చేస్తున్నాను. నేను అది 10, 15 మినిట్స్‌కి చేయగలిగితే, అప్పుడు నేను చాలా మంచి రిజల్ట్స్‌లో ఉంటాను. ఇంకా సులువైపోతూ ఉంటుంది. ఎమోషన్. నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు, మనకేదైనా ఎమోషనల్‌గా అనిపిస్తుంటే, మనం నేర్చుకున్నప్పుడు దేని పట్లైనా ఎమోషనల్ అది మనతో పాటు ఉండిపోతుంది. మనతో పాటే ఉండిపోతుంది. ఒక ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక ఈవెంట్ కానీ, ఒక సిట్యుయేషన్ మనతో ఉన్నది అంటే, అవి మెమరబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే మీ లోపల అదేదైనా ఒక ఎమోషన్ తీసుకొచ్చింది కాబట్టి. అది నెగెటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఏదైనా సరే పిల్లలకి మనం ఎప్పుడైనా పొగిడినప్పుడు, లేదంటే ఎవరైనా ఇన్సల్ట్ చేసినప్పుడు, అలాగా అదెందుకు మన మనసులో ఉండిపోతుందంటే, అది మనకి ఒక ఎమోషన్‌ని తీసుకొచ్చింది కాబట్టి. ఎందుకంటే ఏం జరుగుతుందంటే, ఈ బ్రెయిన్ చెప్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుందనమాట. బ్రెయిన్ అనేది అన్నిటిని రిమెంబర్ చేయడానికైతే కనిపెట్టబడలేదు. అది దానికి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తే అదే గుర్తుపెట్టుకుంటుంది. ఏదైతే మనకి ఎమోషనల్‌గా అనిపిస్తుందో అప్పుడు బ్రెయిన్ అది ఇంపార్టెంట్ అంటుంది. అప్పుడు దాన్ని లాక్ చేస్తుంది. అప్పుడు ఆ ఎమోషన్ ఒక సిగ్నల్‌గా అయ్యి, అప్పుడు ఇది చాలా ఉపయోగం అనిపిస్తుంది. అప్పుడది చాలా లోతుగా, చాలా ఎక్కువ సమయం దాన్ని స్టోర్ చేస్తుంది.
అందుకే ఎమోషన్ ఎప్పుడైతే ఎక్కువైపోతుందో మెమరీ వైర్‌లాగా పనిచేస్తుంది. ఇది నా కోట్ కాదు. ఇది మా ఇంటర్నెట్‌లో ఉన్నటువంటి కొన్ని ఎమోషన్ పెరిగిపోయినప్పుడు అప్పుడు మనతో పాటు అది ఎక్కువ సమయం ఉండిపోతుంది. మనం ఏదైనా సరే చేసినప్పుడు అది చాలా మీనింగ్‌ఫుల్‌గా చేసుకోవాలి. ఎంగేజింగ్‌గా చేసుకోవాలి. అలాగే ఒక టీచర్ ఏదైనా నేర్పిస్తే వాళ్ళు చాలా ఒక టీచర్ తన పర్సనల్ స్టోరీ చెప్పారనుకోండి. అదే ఎక్కువగా స్టిక్ అవుతుంది. అంటే మనుషులకి గుర్తుంటుంది. అంతేకాని ఆవిడేదో వేరే వారి యొక్క విషయం చెప్తే అది ఎక్కువగా గుర్తుండదు మనుషులకి. అందువలన చాలా ఎంజాయబుల్‌గా చేసుకోండి. ఇంకా రెపిటేషన్ అండ్ స్పేసింగ్ అంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. నా హిందీ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్ నుంచి అవ్వచ్చు. మీరు ఎప్పుడైతే మాటి మాటికి చేస్తూ ఉన్నారో, కానీ మధ్యలో స్పేస్ ఇస్తూ ఉండండి. మనం ఏదైనా ఒకటి బుద్ వదిలేసి మళ్ళీ దాన్ని దానికొస్తే అప్పుడు మనం చాలా బాగా చేయగలుగుతాం. నేనేదైనా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, నేను దాని పైన అలా ఉండాలని కాదు. నేను కొంతసేపు దానికి కొంచెం దూరంగా ఉండాలి అనుకోని నాకు బ్రెయిన్‌లో ఏమవుతుందో తెలీదు కానీ, మళ్ళీ మనం దాన్ని వచ్చేసరికి మనం ఇంకా బెటర్‌గా అయిపోతూ ఉంటాం. నేను హిందీ రీడింగ్‌లోని చేసినప్పుడు నేనిది అనుభూతిలోకి తెచ్చుకున్నాను. టెల్ ఇట్ అండ్ షేర్ ఇట్. అంటే నేను చాలా ఏళ్ల క్రితం విన్నాను. మీరు ఎవరికైనా ఏదైనా షేర్ చేయాలి అంటే, ఇతరులతో షేర్ చేయాలి అంటే, మనకి నేను నేర్చుకున్నది ఏదైతే షేర్ చేస్తానో, అది నాకు బుద్ధిలో ఇంకా ఉండిపోతది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరైనా వచ్చి మీరేదైనా విన్న లెక్చర్ గురించి అడిగితే మీరెప్పుడైతే ఆమెకు చెప్తారో, అది ఇంకా మీలో ఉండిపోతుంది. అందువల్ల ఇతరులకి చెప్పాలి, షేర్ చెయ్యాలి. ఎంత షేర్ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకింకా క్లియర్ అవుతూ ఉంటుంది. మనం నేర్చుకోవాలనుకున్నదే మనం నేర్పిస్తూ ఉంటాము. బ్రేక్ టాస్క్స్ అంటే చిన్న చిన్న సైజుల్లోకి అంటే చిన్న చిన్న దానికి మార్చుకోవాలి. సెగ్మెంట్స్ కింద చేసుకోవాలి. ఏదైనా ఒక పనిని చిన్న చిన్న పనుల్లోకి డివైడ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి చేయాలని అనుకోవద్దు. మీరొక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే, మీరేదైనా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలనుకుంటే, కుకింగ్ కానీ ఏదైనా సరే, ముందు చిన్న చిన్న అడుగులు వెయ్యండి. దాని తర్వాత అదే అది అయిపోతూ ఉంటుంది. అంటే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, మనం ఏదైనా నిజంగా చెయ్యాలి అనుకుంటే, దాన్నలా చేస్తూనే ఉండాలి. అది ఊరికే మనం అనుకున్నాం కదా అని అయిపోదు. నేను నా రాతని నేనలా రాస్తూనే ఉన్నాను. నేనెప్పుడైనా రాయాలి రా రాయ నాకు రాయాలనిపించలేనప్పుడు కూడా నేను రాస్తూనే ఉన్నాను. నేను రెస్పాన్సిబుల్ అనుకున్నాను. అందుకే నేను రాస్తూ వచ్చాను. అప్పుడు నేను ఇన్సిస్ట్ చేసుకున్నాను. దీంట్లో నుంచి ఏదో ఒకటి జరగాలి అని. అంటే దాన్నెప్పుడు రెసిస్ట్ చేయకండి. దాన్ని ఆపకండి. అంటే మన పైన మనం గివ్ అప్ చేసుకోకూడదు. దాన్ని ఆపేయకూడదు. మనం ఏదైనా నేర్చుకోవాలంటే దానికంత అటెన్షన్ ఇస్తూ ఉండాలి. ఒక ఒక లెర్నింగ్‌ని పర్పస్‌కి, ఐడెంటిటీకి కూడా కనెక్ట్ చేయాలి. అసలు నేనెందుకు నేర్చుకుంటున్నాను? దానివల్ల ఏదో ఒక పర్సనల్ పర్పస్ ఉండాలి. దీనివల్ల నాకేం లాభం ఉంది? అంటే మనం నేర్చుకుంటుంది ఒక పర్పస్‌కి
ఆహ్, కనెక్ట్ చేయండి. మేబీ నేనింకా మంచి వ్యక్తిత్వంగా అవ్వాలనుకున్నాను. లేదంటే నేనింకా యోగిగా అవ్వాలనుకుంటున్నాను. అలాగా నేను రోజు నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ బిహేవియర్ ఏమంటుంది అంటే నాకు ఏదైనా ఒక ప్రాప్తి లేపోతే నేనది చెయ్యను. కైజాన్ గురించి కూడా వినుంటాము. ఇది కంటిన్యూయస్ ఇంప్రూవ్‌మెంట్ గురించి మాట్లాడుతుంది. చిన్న చిన్నగా ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్‌మెంట్ చేస్తూ ఉంటే ఏదో ఒక ఏరియా మీ లైఫ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉదయం తొందరగా లేవాలనుకున్నారు. లేదంటే ఒక వాక్ అలాగా. మనం చిన్న చిన్నగా అడుగులేస్తూ ఉంటే అది పెద్దగా కూడా మనకదొస్తుంది. చి చిన్న చిన్న అడుగులతోని మనకి చాలా బెటర్ చేంజ్ అవుతుంది. అంటే మనం పర్ఫెక్ట్‌గా అవ్వడం గురించి కాదు. మనం బెటర్‌గా అవ్వడం గురించి. రోజు రోజుకి బెటర్‌గా అవ్వడం గురించి. నాకు టీచింగ్‌కి ఒకే ఒక్క స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ఒక్కటే ఉంది. ఎందుకంటే నా మనస్సులోని నాకనిపిస్తుంది మనం ఎవరికీ ఏమీ నేర్పించలేమని. కేవలం మనము ఎవరికైనా ఇన్‌స్పైర్ చేయగలుగుతాము. లేదంటే వారికి చేయూతనివ్వగలుగుతాము. కానీ మనం నాకేదైనా తెలియచ్చు. నేను దాన్ని నేర్పించవచ్చు. కానీ ఆ ఎదుటి వ్యక్తి నేర్చుకోవాలనుకుంటేనే మనం నేర్పించగలుగుతాము. అందువల్ల నాకిక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి. టీ టీచింగ్ అంటే ఇతరులని ఇన్‌స్పైర్ చేయడము, అర్థం చేసుకోవడము, ఉత్సాహపరచడము, వారితో పాటు కంటిన్యూయస్‌గా ఎదగడము. నేనెప్పుడైతే నేర్చుకుంటూ ఉంటానో, ఆ జీవితం నాకేదేదైతే వస్తుందో వాటినన్నింటిని న న అర్థం చేసుకొని ఇతరులకి షేర్ చేయగలుగుతాను. అంటే అప్పుడు నేను మీకు నేర్పించట్లేదు. నేను మీకు షేర్ చేస్తున్నాను. టీచింగ్ ఈజ్ మోడలింగ్ అనుంది. ఆధ్యాత్మిక జీవితంలో ఇది చూస్తాము. మనం ఏదైనా చెప్పింది మనం పాటించకపోతే ఎవ్వరు కూడా మనకి అంత విలువ ఇవ్వరు. లేదంటే దాన్ని పాటించరు. మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని మోడల్‌గా మనం అవుతేనే అప్పుడు ఇతరులు మన దగ్గర నుంచి అది నేర్చుకుంటారు. ఎందుకంటే వారు మనల్ని చూసి నేర్చుకుంటారు. ఇంకా నా ఎక్స్‌పీరియన్స్ నుంచి మిడిల్ ఈస్ట్ నుంచి టీచింగ్ అంటేనే రిలేషన్‌షిప్ బిల్డింగ్. మిడిల్ ఈస్ట్‌లో మేము చాలా సార్లు ఇది చేసాం. మేము చాలా ఫ్రెండ్స్‌ని మీట్ అవుతూ ఉన్నాము. ఫ్రెండ్స్ మాకు తెలిసింది మేము షేర్ చేస్తూ వచ్చాము. ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అనేది చేసుకున్నాము. ఒక ట్రస్ట్ తెచ్చుకున్నాము. దాని ద్వారా ఇతరులకి నేనేది షేర్ చేయాలనుకున్నానో అది షేర్ నేను మిడిల్ ఈస్ట్ అని ఎందుకనంటే నేను అక్కడ ఎక్కువ సమయం ఉన్నాను. అది డిఫరెంట్ కల్చర్ అని. కొంతమంది అనుకోవచ్చు వీరు ఎవరు నాకు నేర్పించడానికని. ఆ శాంతి గురించి ఏదైతే అది మాట్లాడతాం చాలా ఓపెన్‌గా నేర్పిస్తాం. మేము వాటి గురించి ఓపెన్‌గా నేర్పిస్తున్నాం. అప్పుడు అంటే దాన్నే రిలేషన్‌షిప్ బిల్డింగ్ గురించి చెప్తున్నాను. అందుకే నేను లవ్ అనేది చెప్పాను. ప్రేమ అనేది టీచింగ్ యొక్క పెద్ద పార్ట్. నేనేదైతే నేర్చుకోన్ అంటే చేస్తున్నానో, నేర్చుకున్న దాని పట్ల ప్రేమ ఉండాలి. తర్వాత ఆహ్, ప్ర కొ నిరంతరం నేను కొత్త విషయాల్ని అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒక 50 ఏళ్ళు చూసామనుకోండి. అంటే టీచర్స్ చాలా కొత్త కొత్త యాక్సెప్ట్ చేస్తూ వచ్చారు. నేను ఇలాగే ఉంటాను.
అని ఫిక్స్డ్‌గా ఉండలేను. నేను కూడా చాలా విషయాల్ని అడాప్ట్ చేసుకోవాలి. కొత్త మెథడ్స్ నేర్చుకోవాలి. టీచింగ్ యొక్క మెథడ్స్‌ని మనం ఎప్పుడైతే అడాప్టబిలిటీలో ఉంటామో అంటే టీచింగ్‌లోనే అడాప్టబిలిటీ చాలా అవసరం ఉంది. నాకు గుర్తొస్తుంది మా అమ్మగారు నాకు నేర్పించిన విధానము. అదే విధంగా మనం ఇప్పుడున్న జనరేషన్‌కి నేర్పిస్తే అది నేర్చుకుంటారని చెప్పలేం. అప్పుడు ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ వేరే విధంగా నేర్పించాలి. అలాగే మోటివేషన్ క్రియేట్ చేయడం. టీచర్స్ మోటివేషన్ క్రియేట్ చేయాలి. ఆ టెంప్టేషన్ ఇవ్వాలి. ఆ పిల్లల్లోని ఆ టెంప్టేషన్ క్రియేట్ చేయాలి. అది టీ ఆ టీచర్ యొక్క జాబ్. నాకు మా బయాలజీ టీచర్ గుర్తున్నారు. వారు చాలా మంచిగా ఉండేవారు నాతోని. నా ఫ్రెండ్స్‌తోని, నాతోనిని. మా వారు మాకు మేక గుండె తీసుకొచ్చి డైసెక్ట్ చేయడం నేర్పించేవారు. మమ్మల్ని మోటివేట్ చేసి నేర్పించేవారు. ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చి, ఎక్స్‌ట్రా నేర్పించి మాకు మోటివేట్ చేసేవారు. ఎక్స్‌ట్రా ఆపర్చునిటీ ఇచ్చేవారు. అప్పుడు మనం ఆ లెసన్‌ని ఎంజాయ్ చేస్తాము. తర్వాత క్లారిటీ తీసుకురావడం. టీచర్ జాబ్ అంటేనే క్లారిటీ తీసుకురావడం. టీచర్‌కి తెలియాలి. అసలు వారు ఏం షేర్ చేస్తున్నారనేది తెలియాలి. ఒక క్లారిటీ అనేది ఉండాలి. అందువలన ఈ పాయింట్ ఇది ఇప్పుడొక ఇదొక ఫన్నీ కోట్. ఎడ్వర్డ్ స్టెమ్మింగ్, అమెరికన్ ఇంజినీర్. ఈయన కంపెనీస్ మోడర్న్ క్వాలిటీలోకి తీసుకురావడానికి జపాన్‌లోని వీరి థియరీలు తీసుకొని సెకండ్ వరల్డ్ వార్ నుంచి బయటికి రాగలిగారు. అప్పుడే సోనీ, పానాసోనిక్, టొయోటా అవన్నీ వచ్చాయి. ద డెమింగ్ ప్రైజ్ అని కూడా ఒకటి ఉన్నది. థియరీ ఉన్నది. వారేం చెప్తున్నారంటే, మనం మారాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జీవించడం చాలా మ్యాండేటరీ. అంటే ఏ ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడైతే మారనో నేను సర్వైవ్ అవ్వను అని చెప్తున్నారు. అంటే నేను నేర్చుకోవాలి అంటే నేను చేంజ్ అవ్వాలంటే నేను నేర్చుకోవాలి. అంటే ఇది చాలా క్యూట్‌గా ఆయన చెప్తూ వచ్చారు. జీవితంలోని సర్వైవ్ అవ్వాలి అంటే నేను మారుతూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలని. నాకు ఎప్పుడూ అంటే జీవితం విద్ జీవించే విధానం నేర్చుకోవాలి. నేను ఇలాగే ఉన్నాను, ఈ ప్రపంచం ఇంతే, ప్రపంచం మారదు ఇలాంటివి కాదు. చాలా డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. మనం దాన్ని ఎలాగ అడాప్ట్ చేస్తాము అనేది మన పట్ల ఉంటుంది. మన బట్టి ఉంటుంది. అందువల్ల మనం జీవించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఇది ఈ ప్రెజెంటేషన్ యొక్క ఎండ్‌లోకొచ్చాము. ఇప్పుడు ఎవరైనా ఏమైనా ప్రశ్నలుంటే వారు అడగొచ్చు. వండర్‌ఫుల్. థాంక్ యూ. మీరు చాలా డెప్త్‌గా మాకు నేర్చుకునే కళను నేర్పించారు. నాకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించాయి. నేను మెడికల్ డిసార్డర్స్, సైకియాట్రిక్ డిసార్డర్స్ గురించి అనుకున్నాను. ఏడీహెచ్‌డీ, అటెన్షన్ డెఫిషియట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. మల్టీ టాస్కింగ్ అనేదే లేదు అనేది మనకి చెప్పారు. మనం పేరెంట్స్‌కి చెప్తూ ఉంటాం. వారు చాలా ఆఫ్ స్క్రీన్‌లో ఉండాలి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే
నేనొక నార్మల్ పర్సన్ అయ్యుంటే, నా అటెన్షన్ స్పాన్‌ని ఎలాగా ఇంప్రూవ్ చేసుకోవాలి? మెడిటేషన్ మనకి నేర్పిస్తుందా? ఆహ్, ఆహ్, ఈరోజు మార్నింగ్ మేము ఒకళ్ళకి ఫియర్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఫియర్ ఉన్నప్పుడు మనం దాన్ని ఒక కార్ యాక్సిడెంట్ మనం దాని వల్ల మనం భయపడుతూ ఉన్నామంటే, మనం నెక్స్ట్ ఏం చేయాల్సింది మళ్ళీ నువ్వెళ్లి కార్‌లో కూర్చోవాలి. అదే విధంగాన మీరు అటెన్షన్ స్పాన్ పెంచుకోవాలి అంటే, మీరు మెడిటేషన్‌లోకి వెళ్ళడంతోనే కాకుండా, ఎందుకంటే మెడిటేషన్‌లోకి వెళ్ళగానే మనం ఒక ఫోకస్‌ని క్రియేట్ చేస్తున్నట్టు. దాని నుంచి బయటికి రాగానే అసలు నేర్చుకోవాలనుకుంటున్నాననేది పెట్టుకోండి. దేనికి కూడా షార్ట్ కట్ అనేది ఉండదు. మీరు దానిలోనే ఉండకుండా కొన్న రోజుల క్రితం నాకు ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉన్నారు నేను మెడిటేట్ చేయలేను అనేసి. కానీ మీకు అయితే పరమాత్ముడితో ప్రేమ ఉంది కదా! మీకు మీతో ప్రేముంది కదా! మీకు ఆత్మవిశ్వాసం ఉంది కదా! అంటే అన్నీ అవును అని చెప్పారు. అంటే మీకు బద్ధకం ఉందని అర్థమవుతుంది అనంటే, ఆ! అవును కరెక్టే ఆన్సర్ అన్నారాయన. నేను ఒక బద్ధకంగా ఉంటే, నేను వెంటనే చేయలేను అని అనుకుంటాను. కానీ మనం ట్రై చేస్తే, అప్పుడు బద్ధకాన్ని ఓవర్‌కమ్ చేసి, లేదంటే మనకేదో లోటు ఉంది అనేటువంటి వాటి నుంచి బయటికి వచ్చి, మీరు చేస్తుండగా బెటర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఈమె చెప్పిన కామెంట్‌లో ఏముందంటే, ఆమె అంటే మనం ఎమోషన్ ఆఫ్ యాంగర్ గురించి మాట్లాడినప్పుడు, అసలు మనం యాంగర్ యాంగర్ ఆఫ్ ఎమోషన్‌ని ఎలా క్రియేట్ చేస్తాం? యాంగర్ ఒక ఎమోషనే. ఇది నాకొక మెసేజ్ ఇస్తుంది. నాకు దేని గురించో చాలా ప్యాషనేట్‌గా ఉంది. కానీ అది ఎవరైనా ఒక లేట్‌గా వచ్చారనుకోండి. అయితే మీరెందుకు కోప్పడుతున్నారు? మీరు టాక్ చేస్తున్నారు. లేదంటే మీరు టాక్ చెయ్యట్లేదు. లేకపోతే మీరెక్కడో ఉన్నారు. ఎవరో లేట్‌గా రాగానే మీకెందుకు కోపమొస్తుంది? ఎందుకంటే నన్ను నేను చూసుకోవాలప్పుడు. నేను టైమ్‌ని రెస్పెక్ట్ చేస్తున్నానా? లేకపోతే నేను లేట్‌గా రావడం ఇష్టమవుతుందా? లేదంటే ఇది డిస్‌రెస్పెక్ట్ యొక్క సైన్ అనుకుంటున్నానో, ఇవన్నీ కూడా నా బిలీఫ్స్ అన్నమాట. వాళ్ళు లేట్‌గా రావడానికి వాళ్ళ దగ్గర ఒక మంచి రీజన్ ఉండొచ్చు. కానీ నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నాను అనేది నా ఎమోషన్స్‌ని నాకు ఎక్కడ ట్రిగ్గర్ అవుతుందనేది నేను చేసుకోవాలి. యా యాంకర్ అనేది ఒక మెసెంజరే. కానీ ఆ మెసేజ్‌ని చూడాలి. కేవలం ఆ మెసెంజర్‌ని చూడడం కాదు. అప్పుడు ఆ మెసేజ్ ఏం చెప్తుంది? మీరు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. క్వైట్ అవ్వడం నేర్చుకోండి అని. ఆ సమయంలో ఏది ఉందో అది ఒక జవాబుంది. మనం ఎప్పుడైతే ఈ ఎమోషన్స్ ఫైర్ అవుతాయని చెప్తూ ఉంటామో, అసలు మనకి నిజమైన ఎమోషన్ ఏటి ఫీల్ అవ్వాలనుకుంటున్నాం.
మనం శాంతి అనేది కోరుకుంటున్నాము. కానీ శాంతి, కోపం 2 అపోజిట్‌గా ఉన్నాయి కదా! నేను పీస్‌లో ఉన్నప్పుడు నేను అన్నీ కంట్రోల్ చేయగలుగుతున్నాను. అదే నేను కోపంగా ఉన్నప్పుడు నేను కంట్రోల్ చేయక నేను రియాక్టివ్‌గా అవుతున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే, నేను మెడిటేషన్‌లోని నా కాన్షియస్‌నెస్‌ని షిఫ్ట్ చేస్తున్నాను. షిఫ్ట్ చేసి నన్ను నేను మేనేజ్ చేసుకుంటాను. నేను బయట కంట్రోల్ చేయడం మానేసి నన్ను నా లోపల ఉన్నటివి కంట్రోల్ చేస్తున్నాను. అందువల్ల నేను చేసుకుంటున్నాను. అప్పుడు నేను ఇది యాంగర్ అని చెప్పను. యాంగర్ అంటే బయట ఉన్నదాన్ని కంట్రోల్ చేయడం. నేను నన్ను కంట్రోల్ చేయడం మొదలుపెట్టాను కాబట్టి నన్ను రియాక్టివ్‌గా ఉండను. అప్పుడు మనం ఆ న్యూరో పాత్వేని క్రియేట్ చేస్తాం. కొత్త కొత్తది నేర్చుకోవడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు. అప్పుడు దాని కోసం ఏం చెయ్యాలి? అంటే ఆ ఎర్లీ స్టేజ్ డిస్కంఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్‌కమ్ చేయాలి. ఇది కూడా ఒక మైండ్ సెట్టే కదా! నేను మళ్ళీ పిల్లవాడిగా మారాననుకోండి, నా బిలీఫ్ సిస్టమ్ కూడా ఎలాగున్నది అనండి. నా బిలీఫ్ సిస్టమ్ గురించి కూడా చూస్తున్నా. ఆ బిలీఫ్స్ నాకు పనిచేస్తున్నాయో లేదో కూడా ఆహ్, అప్పుడు మీరు కూడా చూడండి. మీకేదైనా ఒక బిలీఫ్ ఉన్నదనుకోండి, అది నీకు పనిచేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు నేను నా ఇగోని చెక్ చేసుకోవాలి. ఎందుకు ఈ ఇగో నేర్చుకోవాలనుకోవట్లేదు? అది ఎందుకు నన్ను లెర్నింగ్ మోడ్‌లోకి పంపించట్లేదు? దాని లోపల ఏం జరుగుతుందనేది చెక్ చేసుకోవాలి. అందుకే ఒక నానుడి ఉంది కదా! మనకు అన్నీ తెలుసు అని అనుకుంటే మనం ఉనికి లేని వారిగా అయిపోతామని. మీరు 'దాది జానకితో' చాలా టైమ్ స్పెండ్ చేశారు కదా! లెర్నింగ్ ఆర్ టీచింగ్ గురించి మీరేదైనా 'దాది జానకి' యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్పగలరా? నేను కువైట్‌కి వెళ్ళాను ఈ మధ్య. వారి దగ్గర ఒక ఫోటో ఉంది. ఫ్రేమ్ చేసున్నారు. నా పుస్తకాలు ఒకటి దాది పట్టుకొని ఉన్నారు. ఇట్స్ టైమ్ ఫర్ రిలేషన్‌షిప్ అనే పుస్తకాన్ని పట్టుకొనున్నారు. అది దాది మ్యాగజైన్స్ అన్నీ కొత్త కొత్తగా అలాగా ఏవేవైతే కొత్త కొత్త పుస్తకాలున్నాయో ప్యూరిటీ అనేది, వరల్డ్ రెన్యూవల్ అలాంటివన్నీ తీస్తూ ఉంటారు. ఆహ్, అంటే దాంట్లో నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. నేను చాలా సార్లు మేము ఒక గ్యాదరింగ్‌లో ఉన్నప్పుడు ఇతరుల దగ్గర నుంచి వినాలనుకుంటూ ఉన్నారు. మనందరివి ఆమె దగ్గర నుంచి వినాలనుకుంటే, ఆమె మన దగ్గర నుంచి వినాలనుకుంటారు. అది దాది. ఓపెన్‌గా ఉండడము, నేర్చుకోవాలి అనుకోవడము, అది దాది యొక్క మైండ్‌సెట్. ఆమె ఇండియాకి వెళ్ళినప్పుడు 40 ఏళ్ళు ఫారెన్‌లో ఉన్న తర్వాత ఇండియాకి వెళ్లారు. అప్పుడు అక్కడ కొత్త విషయాలు కొత్తగా నేర్చుకున్నారు. అప్పుడు ఆమె అది యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. ఆ ఛాలెంజ్ తీసుకున్నారు. అన్నీ నేర్చుకున్నారు. 60 ఏళ్ళకి అందరూ రిటైర్ అయిపోతారు. అలాంటిది దాది అయితే అప్పుడు నేర్చుకోను. నేను దాది ఎప్పుడైతే రెడ్ బస్ తీసుకున్నారో, ఆ సారీలోని ఆ పాత పాత రోజుల్లోని 60 ఇయర్స్‌లోనే ఆమె బస్ తీసుకున్నారు ఆమె. ఆమె మట్టుకు ఆమె బస్‌లోని వెళ్తూ, వస్తూ ఉండేవారు 60 ఏళ్ల వయసులోని.
ఇంకా మనకి 4 నిమిషాలు ఉన్నాయి. ఒక ప్రశ్న ఉంది. స్ట్రక్చర్డ్ లెర్నింగ్ మరియు స్ట్రక్చర్డ్ లెర్నింగ్, ఇంట్యూటివ్ లెర్నింగ్ అనేది ఎలాగా పుస్తకాల నుంచి నేర్చుకునేదా? ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకునేది? ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ ఏంటండి? నేనైతే ఏం చెప్తానంటే, మళ్ళీ మనం రూట్‌లోకి వెళ్ళడం. దాని అంటే నేర్చుకోవాలనేటువంటి ఉత్సాహము, ఒక యాటిట్యూడ్ ఉండను. అది ఎటునుంచొస్తుంది అనేది కాదు. నేను నేర్చుకోవాలనేటువంటి ఒక కుతూహలత ఉండాలి. మామూలుగా అంటారు కదా! స్టూడెంట్ రెడీగా ఉంటే టీచర్ కూడా వస్తారు అని. నేనెప్పుడైతే రెడీగా అవుతూ ఉంటానో, అప్పుడు నేర్చుకోవడం అనేది ఎక్కడి నుంచైనా అవ్వచ్చు. అడల్ట్ లెర్నింగ్ అంటే ముందు అన్‌లెర్న్ చేయాలి. తర్వాత రీలెర్న్ చేయాలి. మెడికల్ ఫీల్డ్‌లో కూడానా మనకి మీరు సీనియర్ డాక్టర్ కదా! మీరెందుకు ఇది అటెండ్ అవ్వాలనుకుంటున్నారు అంటే, లేదు అది మనం ఎప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండాలి. థాంక్ యూ సో మచ్. ఈ విజ్డమ్ నాకు ముందు నేననుకున్నాను, మీరు నేర్పించే కళ గురించి ఎక్కువగా మాట్లాడరు అనేసి. ఇప్పుడు నేను సిస్టర్ అను వోట్ ఆఫ్ థాంక్స్‌కి ఇస్తున్నాను. థాంక్ యూ సిస్టర్ అరుణ. ఇవి మీరు చాలా డీప్ ఇన్‌సైట్స్, మెథడ్స్ ఇచ్చారు. మేము చాలా నేర్చుకున్నాము. మాకు తెలిసినవి, తెలియనివి చాలా నేర్చుకున్నాము. ఇది నాకేమొస్తుంది అనేది నేను చూసుకున్నాను. మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నిటిని కనెక్ట్ చేశారు. న్యూరో పాత్వేస్ అవన్నీ కనెక్ట్ చేశారు. అది కొత్త విషయము. ఫ్రెష్‌నెస్, ఎనర్జీ అది. థాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ ఇది ఇది ఒక ప్రాక్టీస్ అనేది విషయం మీరు నేర్పించారు. ఇది చాలా వండర్‌ఫుల్ టాపిక్. చాలా థాంక్ యూ. మనకి ఇప్పుడు ఎండింగ్‌లో ఒక మెడిటేషన్ ఉంటుంది. అందాక క్విక్ అనౌన్స్‌మెంట్స్ చేస్తున్నా. మనం ఏబీసీడీ గురించి అలా డివైడ్ చేసాము. బి అంటే నెక్స్ట్ సాటర్‌డే ఇన్నర్ రిఫ్లెక్షన్స్ ఉంటాయి. లెర్నింగ్ అండ్ టీచింగ్ మీద సేమ్ ఆర్ట్ మీద. సిస్టర్ జూడీ జాన్సన్ ఉంటారు మనతోని. ఇది నవంబర్ క్యాలెండర్ ఇది. సిస్టర్ కోషాకు చాలా థాంక్స్ డిజైన్ చేసినందుకు. ఇవన్నీ మన వెబ్‌సైట్స్, మన ఈమెయిల్స్ దీనిలోని అన్నీ మీ కామెంట్స్, ఫీడ్‌బ్యాక్స్ అన్నీ కూడా మీరివ్వచ్చు. మెడిటేషన్‌కి వెళ్ళే ముందు అందరూకి ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఉంటారు. అందరూ కూడా వీడియో కెమెరాస్ ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మెడిటేషన్ మోడ్‌లోకి వెళ్దాము. స్థిరంగా కూర్చోండి. శ్వాసను తీసుకోండి. ఇప్పుడు
నేను నా ఆంతరిక ప్రపంచంలోకి వెళ్తున్నాను. ఆలోచనలు, ఫీలింగ్స్ అనేటువంటి ప్రపంచంలోకి వెళ్తున్నాము. నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. అసలు నాకిప్పుడు ఏం ఫీలింగ్ కలుగుతుంది అని. ఇప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ ఉంది? ఇప్పుడు నాకు నేను చెప్పుకుంటున్నాను. ఈ ఫీలింగ్‌ని నేను ఇంకా ఇంప్రూవ్ చేయగలనా అని. దీనికన్నా హైయర్ స్టేట్, ఈ ఫీలింగ్ యొక్క హైయర్ స్టేట్ ఏముంటుంది? నేనిప్పుడు ఆ ఫీలింగ్‌లోనే ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటున్నాను. మంచిగా అనిపించే ఈ ఫీలింగ్‌లో నా ఆత్మగౌరవాన్ని పెంచేటువంటి ఫీలింగ్‌లో, నన్ను ఉన్నతంగా చేసేటువంటి ఈ ఫీలింగ్‌లో, అది కొంతమందికి కామ్‌నెస్ అవ్వచ్చు, కొంతమందికి శాంతి అవ్వచ్చు, కొంతమందికి ఆనందం అవ్వచ్చు. ఈ శక్తి నుండి నేను ఈ శక్తిని తీసుకొని ఈ ప్రపంచంలోకి వస్తాను. ప్రపంచంలోకి వచ్చి నేనిప్పుడు ఏం నేర్చుకోవాలనేది నేను చూస్తాను. చూసి ఈ ప్రపంచాన్ని ఎదుర్కొంటాను. నేను చాలా ఓపెన్‌గా ఉన్నాను. నేర్చుకోవడానికి చాలా ఓపెన్‌గా ఉన్నాను. మీ స్వమానం అనేటువంటి సీట్‌లో కూర్చొని ఈ ప్రపంచాన్ని ఎదుర్కోండి. అప్పుడు అన్నీ మంచిగా ఉంటాయి. ఓం శాంతి. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ యువర్ విజ్డమ్. థాంక్ యూ. నెక్స్ట్ వీక్ కలుద్దాము. థాంక్ యూ.